హాయ్ ఫ్రెండ్స్. భారభరితమైన జీవితంలో ఉన్నప్పుడు దేవునితో ఏ విధంగా సహవాసం కలిగి ఉండాలో ఈ కథలో చూసి తెలుసుకుందాం రండి. హాయ్ మహేష్, ఏమిటి ఏదైనా బాధలో ఉన్నట్టున్నావు? హాయ్ రాహుల్, ఏం చెప్పాలి? కొన్నిసార్లు జీవితంలో తప్పులు చేస్తూ వాటి గురించి బాధపడుతూ ఉంటాను. మనసు ఎంతో భారంగా అనిపిస్తోంది. అవును మహేష్, మనిషిగా ఉన్నంత వరకు తప్పులు సహజమే. కానీ కృంగిన హృదయం ఉండటం చాలా ముఖ్యం. మనం తప్పులను అంగీకరించి దేవుని కృప కోరితే ఆయన తప్పకుండా మనకు మార్గం చూపుతాడు. నిజమే రాహుల్, కానీ అప్పుడప్పుడు నేను చేసిన తప్పుల గురించి ఆలోచిస్తే దేవుడు నన్ను క్షమించాడా లేదా అని అనుమానంగా అనిపిస్తుంది. ఓహో, అలాగా. మన దేవుడు ప్రేమగల తండ్రి. ఆయన మన బలహీనతలను అర్థం చేసుకుంటాడు. పశ్చాత్తాపంలో ఆయనను ఆశ్రయిస్తే ఆయన మనను మన్నించడమే కాదు, నూతన జీవితాన్ని ప్రసాదిస్తాడు. ఇది వినడానికి చాలా ఆశావహంగా ఉంది. మరి మనం దేవుని సహాయాన్ని ఎలా పొందగలం? ప్రార్థన ద్వారా, ధ్యానం ద్వారా మరియు నమ్మకంతో. దేవుడు ఎప్పుడూ మనతో ఉన్నాడు. మనం నిజాయితీగా ఆయనను ఆశ్రయిస్తే మనం ఎంత పెద్ద తప్పు చేసినా ఆయన క్షమించి మంచి మార్గాన్ని చూపిస్తాడు. అర్థమైంది రాహుల్. కృంగిన హృదయం అనగానే బాధపడటం కాదని, దానిని దేవుని వైపు మళ్లించి ఆయన సహాయాన్ని పొందాలని అర్థమవుతోంది. ఖచ్చితంగా. దేవుని ప్రేమ అంతులేనిది. మనం అంగీకరించడానికి, మార్పు కోరడానికి సిద్ధంగా ఉంటే ఆయన మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. థ్యాంక్స్ రాహుల్, నీ మాటలు నాలో కొత్త ఆశను పెంచాయి. ఇకపై దేవునిపై పూర్తి భరోసా పెట్టి నా హృదయాన్ని ఆయన ముందు ఉంచుతాను. అదేనండి మహేష్, మనం దేవునిపై పెట్టిన విశ్వాసం ఏదీ వృధా కాకుండా ఆయన మన ప్రయాణాన్ని ఆనందంగా మారుస్తాడు. చూశారు కదా ఫ్రెండ్స్, దేవుడు కృంగిన హృదయానికి దగ్గరగా ఉంటాడు. కీర్తన 34వ అధ్యాయం 18వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది కదా. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. చింతలన్నీ దేవునికి అప్పగిస్తే ఆయన మన గురించి జాగ్రత్త పడతాడు. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా చెప్పబడి ఉంది కదా. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తూ ఆయన మీద వేయుడి. ఇకపై మన విశ్వాసాన్ని కోల్పోకుండా దేవునిపై పూర్తి భరోసా ఉంచుదాం. అదే మన నిజమైన విజయం. దేవుడు మనల్ని క్షణక్షణం నడిపిస్తాడు. మనం ప్రార్థనలో ఉంటే ఆయన మనకు అవసరమైన మార్గాన్ని చూపిస్తాడు. The end.